హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. చాలామంది అడిగిన కామెంట్స్లో స్టూడెంట్స్కి ఉపయోగపడే ల్యాప్టాప్స్ అడిగారు. అయితే స్టూడెంట్స్కి అనేది పర్టికులర్గా ఈ రేంజ్ ఆఫ్ ల్యాప్టాప్స్ అంటూ మనకి ఏమి ఉండదండి. మన వర్క్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏ ల్యాప్టాప్స్ తీసుకోవాలో. మరి ఆ ప్రకారంగా చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఉపయోగపడే 7 ల్యాప్టాప్స్ని నేనైతే సెలెక్ట్ చేశాను. అది సూటబుల్ అనేది నేను అనుకుంటున్నాను. అది మీకు డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క వర్క్ బట్టి, మీ యొక్క బడ్జెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల వర్క్ చేసేవారికి, తర్వాత బడ్జెట్లో ఉన్నవారికి ఈ 7 ల్యాప్టాప్స్లో ఏది బెటర్ అనేది మీరు చూస్ చేయండి. నేను డిఫరెన్స్ అయితే నేను మీకు చెప్తాను. ఓకే, ఈ ల్యాప్టాప్స్ తాలూకా లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడ క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అమెజాన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేటగిరీలో ఓకేనా 20,000 రూపీస్ నుంచి 50,000 లోపల మాత్రం ల్యాప్టాప్స్ని నేను స్టూడెంట్స్కి ఉపయోగపడే ల్యాప్టాప్స్ని చూపిస్తున్నాను. అందులో మొదటిది ఆసూస్ వివోబుక్ 15 ఇంటెల్ సెల్ రన్ ప్రాసెసర్తో ఉందన్నమాట. ఇది కంప్లీట్గా బేసిక్ ల్యాప్టాప్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 19,090 అంటే దగ్గర 20,000 రూపీస్. ఇప్పుడు ఇది ఒక గంటన్నర లోపల ఈ ఆఫర్ అయితే ఎండింగ్ అయిపోతుంది అమెజాన్లో. ఓకే, సో ఇది ప్రస్తుతానికి ఉన్న ఈ ప్రైస్ అనమాట. అండ్ మనకి మళ్ళీ ఆఫర్ వచ్చే టైంకి ఈ ప్రైస్ అనేది దొరకవచ్చు మేబీ. కాబట్టి సో ఒకవేళ ఈ టైం లోపల ఎవరైనా చూస్తుంటే కనుక పర్చేస్ చేయండి. లేదంటే సో నెక్స్ట్ ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆఫర్ వచ్చినంత వరకు వెయిట్ చేయడం మంచిదే. ఓకే, సరే. అయితే ఈ ఆసూస్ వివోబుక్లో మెయిన్ ఇక్కడ ఏంటి అంటే సెల్ రన్ ప్రాసెసర్తో ఉందన్నమాట. అండ్ ఈ విధంగా సెల్ రన్ ప్రాసెసర్ అనేది ఒక బేసిక్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఎవరికైతే స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ల్యాప్టాప్లో ఉంటుంది విత్ లో బడ్జెట్తో అనమాట. స్టూడెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, లేకపోతే ఏమీ తెలియని వాళ్ళు, స్టార్టింగ్ అసలు ల్యాప్టాప్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ల్యాప్టాప్ అనేది తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో స్క్రీన్ సైజ్ అనేది చాలా బిగ్గానే ఉంది. అంటే మామూలుగా పెద్ద స్క్రీన్ ఏదైతే ల్యాప్టాప్స్లో వస్తుందో సహజంగా 15.6 హెచ్డి ల్యాప్టాప్ అనమాట, ఫుల్ హెచ్డి కాదు. ఓకే, అండ్ ఇందులో ర్యామ్ వచ్చేసి 4 GB ర్యామ్ ఉంటుంది. దాని తర్వాత 256 GB సాలిడ్ స్టేట్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఒక విధంగా హార్డ్ డిస్క్ అంటే సాలిడ్ స్టేట్ ఎస్ఎస్డి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, బట్ స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్ చేసి తర్వాత మన పర్సనల్ డేటా కొంతవరకు స్టోర్ చేయడానికి అయితే ఈ ఎస్ఎస్డి స్టోరేజ్ అనేది సరిపోతుంది. అండ్ ఇందులో ఈ బడ్జెట్లో మరొక ఫీచర్ ఏంటి అంటే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. ఓకే, అండ్ దాంతోపాటు గ్రాఫిక్స్ అనేది హై రేంజ్లో గ్రాఫిక్స్ అయితే ఇందులో ఉండదు. మామూలుగా బేసిక్ లెవెల్ ఏదైతే ఉందో అది సరిపోతుంది మనం మూవీస్ చూడడానికి, ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి, అలాగే స్టూడెంట్స్ వాళ్ళ ఆఫీస్ వర్క్స్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా ఈ ల్యాప్టాప్ అనేది బేసిక్ లెవెల్లో ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇందులో ర్యామ్ వచ్చేసి దగ్గర మనకి DDR3 ర్యామ్ వస్తుంది, 4 GB వస్తుంది. సో ఇప్పుడైతే DDR4 నడుస్తుంది, కాకపోతే ఇది ఓల్డర్ వర్షన్ అని చెప్పుకోవాలి. ఈ బడ్జెట్లో సరిపోతుంది మనకి. ఓకే, సో ఇంకా మీరు పూర్తిగా డీటెయిల్స్ చూడాలి అనుకుంటే మీకు ఈ ల్యాప్టాప్ తలకి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ మీరు చూడండి. మన కేటగిరీలో సెకండ్ ల్యాప్టాప్ నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది వచ్చేసి డెల్ వస్త్రో 3401 14 ఇంచ్ ల్యాప్టాప్ అనమాట. ఇది అంటే ఇక్కడ మనకి 15.6 కాదు 14 ఇంచ్ ల్యాప్టాప్, ఫుల్ హెచ్డి స్క్రీన్తో వస్తుంది. ఓకే, ఏజీ డిస్ప్లేతో మీరు ఇక్కడ చూడొచ్చు ల్యాప్టాప్ తలక మోడల్. అట్ ది సేమ్ టైం మీరు 2 సైడెడ్ నేరో బార్డర్స్కి అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ 14 ఇంచ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే అనమాట. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఫీచర్స్ ఇంకా కూడా ఉన్నాయి. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ 10th జనరేషన్ మనకి కోర్ i3 ప్రాసెసర్ అయితే రన్ చేస్తున్నారు. 14 ఇంచ్ యాంటీగ్లేర్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, దాంతోపాటు 4 GB ర్యామ్. ఓకే, DDR4 ర్యామ్ ఇందులో. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. అండ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. దాంతోపాటు MS ఆఫీస్ ఇంకా కూడా వస్తుంది. 1 TB హార్డ్ డిస్క్ అంటే 1024 GBలో డేటా మనం చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఈ ల్యాప్టాప్లో ఉంది. ఇందులో SSD లేదనమాట. ఓకే, సో ఈ ప్రకారంగా చూస్తే ల్యాప్టాప్ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా బాగానే ఉందని చెప్పుకోవాలి. ఇంకా మిగతా పోర్ట్స్ అండ్ స్టోరేజ్ ఫుల్గా మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 35,390 రూపీస్. ప్రజెంట్ మనకి ఒక గంట వరకు ఆఫర్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ ఉంది. దాని తర్వాత ప్రైస్ అనేది మారిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో మన బడ్జెట్లో థర్డ్ ల్యాప్టాప్ వచ్చేసి లెనోవో థింక్ప్యాడ్ E14 అనమాట. ఓకే, సో ఈ ల్యాప్టాప్ అనేది ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ సంబంధించింది 10th జనరేషన్ ప్రాసెసర్.
ఓకేనా. సో i3లో 9th జనరేషన్ ఒకవేళ 7th జనరేషన్ ఉందనుకోండి, దాని రైట్ తక్కువ ఉంటుంది. సో ఇది 10th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది. దాంతోపాటు 14 ఇంచ్ ఫుల్ హెచ్డి థిన్ ల్యాప్టాప్ అనమాట. ఓకే. సో చూడండి ఇక్కడ లైట్ వెయిట్ అండ్ లాంగ్ లాస్టింగ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. థిన్ ల్యాప్టాప్ సన్నగా ఉంటుంది, స్క్రీన్ అంతా కూడా బెజిల్ అంతా కూడా, అండ్ ఫుల్ హెచ్డితో రావడం వల్ల మనకి స్క్రీన్ క్లారిటీ కూడా రెజల్యూషన్ ఇంకా కూడా బాగుంటుంది. అండ్ పవర్ బటన్ విత్ బిల్ట్ ఇన్ ఫింగర్ ప్రింట్ రీడర్ అనమాట. ఇందులో ఈ ల్యాప్టాప్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్లో కూడా ఇచ్చారు. ఇంతకుముందు నేను గేమింగ్ ల్యాప్టాప్లో డెల్ ల్యాప్టాప్లో మీకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ గురించి చెప్పాను. సో ఇందులో ఈ ల్యాప్టాప్లో బడ్జెట్ ల్యాప్టాప్లో ఉండడం ఒక గ్రేట్ విషయాన్ని చెప్పాలి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ స్టోరేజ్ విషయానికి వచ్చేటప్పటికి 256 GB SSD మాత్రమే ఉంది. ఓకే. మీరు అంతకు మించి ఎక్కువ డేటా స్టోర్ చేయాలంటే ఇక్కడ హార్డ్ డిస్క్ అయితే లేదు. అండ్ మన ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు మన పర్సనల్ డేటా స్టోర్ చేయడానికి ఫాస్ట్గా ల్యాప్టాప్ని యాక్సెస్ చేయడానికి అయితే ఇది సరిపోతుంది. డాస్తో వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి డాస్ ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం వల్ల మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల మనం సపరేట్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ MS ఆఫీస్ ఇలాంటివి ఏవి కూడా రావట్లేదు. కేవలం ఈ కాన్ఫిగరేషన్తో మనకి లెనోవో కంపెనీ వారు 34,490 రూపాయలకి ఇస్తున్నారు. ఇది గంటన్నర లోపల ఉండే ప్రైస్ అనమాట. నెక్స్ట్ ప్రైస్ మారిపోవచ్చు. అండ్ మీరు ఈ కాన్ఫిగరేషన్ మీకు నచ్చితే కనుక మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు కంటిన్యూ వాచ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కింద ఉన్నాయి చూడండి. మన కేటగిరీలో 4th ల్యాప్టాప్ వచ్చేసి అవిటా లిబర్. ఓకే. V14N వెస్ 1 సంథింగ్ లాంగ్ మోడల్ ఉంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది 14 ఇంచ్ ల్యాప్టాప్ అనమాట. అవిటా అనేది కొత్త మోడల్, చైనీస్ బ్రాండ్ అనమాట. సో ఇందులో మనకి మ్యాక్సిమం ఫీచర్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైస్ తక్కువ ఉంటుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఇక్కడ కాన్ఫిగరేషన్లో 14 ఇంచ్ ల్యాప్టాప్ సైజ్ వస్తుంది. అండ్ ఇంటెల్ కోర్ i5 చూడండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో లెనోవో కంపెనీ నుంచి మనకి i3 ప్రాసెసర్ వస్తే ఇందులో i5 ప్రాసెసర్ వస్తుంది. దాంతోపాటు 8 GB ర్యామ్ ఇంకా కూడా వస్తుంది. ఇంకా దాంతోపాటు చూసుకున్నట్లయితే SSD 512 GB SSD వస్తుంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూసారా, ఇక్కడ మనము చైనీస్ బ్రాండ్ అనుకుని కొత్త బ్రాండ్ అని ఆలోచించాలే తప్ప ఈ మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే ఈ ఎవిటా ల్యాప్టాప్స్లో మనకి ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా కొంచెం హై రేంజ్లో ఉంటాయి. దాంతో చూడండి, హార్డ్వేర్ మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్లో Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అంటే MS ఆఫీస్ లేదనుకోండి, Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర 4,000-5,000 వరకు ఉంటుంది. అది ఇంకా కూడా మనకి ఈ ల్యాప్టాప్తో పాటు వస్తుంది. అండ్ ఇందులో ఇంటెల్ UHD గ్రాఫిక్ అంటే అల్ట్రా హై డెఫినేషన్ గ్రాఫిక్స్ ఇంకా కూడా సపోర్ట్ చేస్తుంది. మ్యాట్ బ్లాక్ అని చెప్పేసి చూడండి, మీరు ఒకసారి ల్యాప్టాప్లో చూసుకుంటే కనుక ఈవెన్ బ్రాండెడ్తో కంపేర్ చేసుకుంటే బ్రాండెడ్ ల్యాప్టాప్తో హై కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఫీచర్స్ ఇంకా కూడా ఉంటుంది. ఓకే. సో కొత్త మోడల్ కాబట్టి కొత్త మోడల్ ప్రతి ఒక్క కంపెనీ కూడా మంచి కాన్ఫిగరేషన్ ఇస్తూ ప్రైస్ లెవెల్ ఇంకా కూడా బెటర్గా ఇస్తుంది. ఇందులో మరొక ఫీచర్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది. 1 కాదు 2 కాదు, దగ్గర 15కు పైగా మనకి ఇక్కడ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి HP 14 ల్యాప్టాప్ అనమాట. ఇందులో Ryzen ప్రాసెసర్ ఉంది, అంటే AMD ప్రాసెసర్ ఉంటుంది, ఇంటెల్ కాదు. అండ్ ఇంటెల్ i5 ప్రాసెసర్ ఎలాగో ఇందులో Ryzen 5 సిరీస్ 3500 ప్రాసెసర్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ ప్రాసెస్ తాలూకా స్పీడ్ ఎంత ఉంది, దానికి ఎంత క్లాక్ స్పీడ్ ఎంత ఉంది, తర్వాత థ్రెడ్స్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు చూడాలంటే కింద ఫుల్ డీటెయిల్లో మీరు చూడొచ్చు. ఓకే. నేను ఓవరాల్గా పైన టైటిల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 TB వరకు హార్డ్ స్టోరేజ్ ఉంది. దాంతోపాటు 256 GB SSD ఉంది. 2 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉన్నాయి. ఓకే. హార్డ్ డిస్క్ యూజ్ చేయబడింది, అట్ ది సేమ్ టైం SSD ఇంకా కూడా యూజ్ చేయబడింది. సో దట్ మనము ఆపరేటింగ్ సిస్టమ్ 256 GB SSDలో యూజ్ చేసుకుని మిగతా మన పర్సనల్ డేటా అంతా కూడా 1.1 TBలో స్టోరేజ్లో యూజ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనము Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ 2019 వర్షన్ ఇంకా కూడా వస్తుంది, వెగా గ్రాఫిక్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ల్యాప్టాప్ అనేది స్టూడెంట్స్ పరంగా అంటే బేసిక్ లెవెల్ మాత్రమే కాకుండా కోడింగ్ పర్పస్, గ్రాఫికల్ పర్పస్, ఎడిటింగ్ పర్పస్ ఇంకా కూడా మనకి ఈ ల్యాప్టాప్ స్టూడెంట్స్కి అయితే ఉపయోగపడతాయి. ఓకే. కాస్త బడ్జెట్ ఉండి హెవీ టాస్క్ చేస్తారు అనే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అనేది సూటబుల్ అనమాట. సో ఈ ల్యాప్టాప్ తలకు లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది, చూడండి. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి డెల్ ఇన్స్పిరాన్ 3500 5 ల్యాప్టాప్ అనమాట. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 15 ఇంచ్ స్క్రీన్ సైజ్ అండి.
అండ్ ఫుల్ హెచ్డి స్క్రీన్స్ అండ్ యాంటీ గ్లేర్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ Ryzen 3500 ప్రాసెసర్. ఓకే, Ryzen AMD ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ 512 GB వరకు SSD ఉంది, స్టోరేజ్ ఉంది. తర్వాత 8 GB ర్యామ్, DDR4 ర్యామ్ అయితే ఇక్కడ సపోర్టబుల్ అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హార్డ్ డిస్క్ అనేది లేదు, కేవలం SSD మీదే రన్ అవుతుంది. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ ఇది కంపారిటివ్ టు HP కంపెనీ ల్యాప్టాప్తో. ఓకే, దాని తర్వాత వెగా గ్రాఫిక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. 1 year బ్రాండ్ వారంటీ ఇంకా కూడా ఉంది. Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా ఉంది. తర్వాత MS ఆఫీస్ ఇంకా కూడా ఉంది. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు ఫుల్గా చూడాలి అంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ క్లిక్ చేసుకుని వాచ్ చేయొచ్చు. సో డెల్ బ్రాండ్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి డెల్ బ్రాండ్ 46,000 అరౌండ్, అంటే 47,000 ఉంది, అంటే ఇక్కడ 44,000 HP ఉంది. సో మనకి డెల్ బ్రాండ్ అనేది మ్యాక్సిమం కాంపోనెంట్స్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇంకా కూడా బాగుంటుంది కాబట్టి సో మీరు డెల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇవ్వచ్చు. అండ్ కాస్త ఒక 2-3 వేలు తక్కువ ఉండాలి, ఫీచర్స్ కావాలి అనుకుంటే వెనకతల మనం చెప్పాను కదా ముందు, HP 14 ల్యాప్టాప్ ఉంది. ఇందులో ఆల్మోస్ట్ హార్డ్ డిస్క్తో పాటు SSD కూడా యూజ్ చేయబడింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైనల్ ల్యాప్టాప్ వచ్చేసి MI కంపెనీ అనమాట. ఓకే, నోట్బుక్ హారిజన్ ఎడిషన్ 14 మోడల్ ఇది. ఇందులో ఈ ల్యాప్టాప్లో మనకి i5 ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, అది కూడా 10th జనరేషన్ ప్రాసెసర్. అర్థమవుతుందా లేదా? సో దీని ప్రైస్ చూద్దాం ఎంత ఉందో. ప్రైస్ వచ్చేసి 51,999 రూపాయలు, అంటే అరౌండ్ 52,000 రూపీస్. అంటే మన బడ్జెట్ సెగ్మెంట్లో 2,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంది ప్రైస్. ఇది ఆఫర్లో ఉంది. మామూలుగా ఆఫర్ పోయిన తర్వాత మనకి ప్రైస్ ఎంత ఉంటుందో మనం చూడాలి. బట్ చూడండి, ఆఫర్ ప్రైస్ ఇది. 1 గంట 20 నిమిషాల్లో ఈ ఆఫర్ ప్రైస్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, సో మరి ఇంకేంటి ఈ ప్రైస్ సెగ్మెంట్లో MI కంపెనీ వాళ్ళు ఇంకే ఫీచర్స్ ఇస్తారో ఒకసారి మనం చూద్దాం. ఇందులో 8 GB ర్యామ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, అది కూడా DDR4 టెక్నాలజీ ర్యామ్ ఇస్తున్నారు. అండ్ 512 GB SSD మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇందులో హార్డ్ డిస్క్ అయితే లేదు, ఓన్లీ SSD మీద మాత్రమే ఈ ల్యాప్టాప్ అనేది రన్ అవుతుంది. Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్, NVIDIA గ్రాఫిక్స్ 2 GB గ్రాఫిక్స్ అయితే సపోర్ట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి వెబ్ క్యామ్ కూడా ఈ ల్యాప్టాప్లో అవైలబుల్ ఉంటుందన్నమాట. సో అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది MI కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ల్యాప్టాప్. ఫుల్ HD సపోర్టింగ్ ఉంది. తర్వాత DDR4 టెక్నాలజీ 2666 మెగాహర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ర్యామ్ అనమాట ఇందులో. అండ్ బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్లయితే 10 hours పైన ఉంటాయి. నాకు తెలిసి MI ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైస్ తక్కువ ఉంటాయి. సో మనము కంపారిటివ్ టు డెల్ ఆర్ HPతో కంపేర్ చేస్తే ఇందులో మనకి ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు MI కంపెనీ ట్రస్ట్ చేస్తారు అంటే మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు. నేనైతే MI ప్రోడక్ట్స్ అయితే చాలా వాడాను, నో ప్రాబ్లం. అండ్ మన మొబైల్స్ ఇంకా కూడా చూస్తున్నాము, ల్యాప్టాప్లో కూడా అదే విధంగా మనకి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఈ ల్యాప్టాప్స్లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ HP 14 ల్యాప్టాప్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి 44,000కి Ryzen 5 సిరీస్ అనమాట, 8 GB ర్యామ్. ఓకే, దాంతోపాటు 256 GB SSD ఉంది. అండ్ 1 TB స్టోరేజ్ ఇంకా కూడా ఫుల్గా ఉంది. Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దాని తర్వాత 2019 వర్షన్ ఇంకా కూడా మనకి అవైలబిలిటీ ఉంది. మరి ఈ ప్రకారంగా స్టోరేజ్ ఎక్కువ కావాలి అండ్ హెవీగా టాస్క్ చేస్తారు అనుకున్నట్లయితే స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఈ ల్యాప్టాప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా ఇంకాస్త కొద్దిగా ముందుకు వెళ్ళి ఇంకా ఫీచర్స్ కావాలి అనుకునే వాళ్ళకి నేను ఈ MI ల్యాప్టాప్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో ఫీచర్స్ ఎక్కువ ఉంది. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ హార్డ్ డిస్క్ అయితే లేదు, కేవలం 8 GB ర్యామ్ ఇచ్చారు. దాని తర్వాత గ్రాఫిక్స్ ప్రాపర్ ఇచ్చారనమాట. ఓకే, సో NVIDIA MX 352 GB గ్రాఫిక్స్ అయితే ఉంది కాబట్టి సో మనకి ఎడిటింగ్ పర్పస్ గ్రాఫికల్ వర్క్స్ ఏదైతే ఉందో అవి మనం ఈ ల్యాప్టాప్లో చేయొచ్చు. అట్ ది సేమ్ టైం కాస్త గేమ్స్ ఇంకా కూడా మనం ఇందులో యూజ్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియోలో నేను మీకు 7 ల్యాప్టాప్ స్టూడెంట్స్కి ఉపయోగపడే 20,000 రూపీస్ బడ్జెట్ నుంచి 50,000 రూపీస్ బడ్జెట్ లోపల ఉపయోగపడే ల్యాప్టాప్స్ ఇవి. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. చూసి మీకు ఏది నచ్చుతో మంచి ల్యాప్టాప్ సూటబుల్ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ అవసరమైతే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.